మిత్రులారా మిత్రులారందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మనం అవినీతి చిన్న విషయం అనుకుంటాంలే గానీ, అవినీతి చెదలు పట్టిన తర్వాత అది సర్వనాశనం, దుంపనాశనం అయ్యేదాకా వదిలిపెట్టదు. సమాజంలో అవినీతి ఒక భాగమై కూర్చుంది. అది ప్రతిభకి పట్టం కట్టనీయదు. పైరవీలకి, లాబియింగ్‌లకి ప్రయారిటీ ఇస్తది. ముఖ్యంగా పేదల్ని ఎదగనీయదు. డబ్బులున్న వాళ్ళే ప్రభుత్వ పథకాల నుంచి, కాంట్రాక్టుల దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, టెండర్ల దగ్గర నుంచి అన్నీ డబ్బులున్న వర్గాలకి ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో వాళ్ళకే అందుతాయి. అవినీతి మిగతా విభాగాలకు సంబంధించి సంగతి వేరు గానీ, ముఖ్యంగా పేదరికం దగ్గర వచ్చేటువంటి సంక్షేమ పథకాల దాకా ఇదైంది. ఇయాల రేపు ఎట్లున్నదంటే, ఒక ముసలోళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇప్పించడానికి సంబంధించిన సర్పంచో, ఎంపీటీసీయో, కార్పొరేటరో, కౌన్సిలరో, లోకల్ ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు 6 నెలల నుంచి గ్రామ సెక్రటరీ సహా 6 నెలల నుంచి సంవత్సరం పాటు వాళ్ళు డబ్బులు కింద వాళ్ళకిస్తే, మిగతా వాళ్ళకి వీళ్ళ జేబుల్లో నుంచి ప్రజలు ప్రత్యక్ష, పరోక్ష పన్నులు కడితే ప్రభుత్వ బడ్జెట్ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్‌కి కొంత బడ్జెట్ కేటాయిస్తారు. కానీ వీళ్ళ జేబుల్లో నుంచి ఇచ్చినట్టుగా వీళ్ళు సంవత్సరం పాటు ఇది చేసుకుంటారు. ఇక మళ్ళీ వాళ్ళు తప్ప గత్యంతరం లేదన్నట్టు సన్నంగా. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న సన్నంగా వీళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి లోకల్ ప్రజాప్రతినిధులకి ఎవరికి సంబంధం లేదు. అసలు ఇది కనిపించని అవినీతి. ఇక కనిపించే అవినీతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవటం అదొక పెద్ద కథా కార్యక్రమం. ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో వీటిని అధిగమించి ముందుకు పోవాలి. ఈ అవినీతి చెదలకు సంబంధించి కూకటి వేళ్లతో మర్రి చెట్టు ఓడలు పాతుకుపోయినట్టుగా పాతుకుపోతుంది. కూకటి వేళ్లతో పెకలించితే తప్ప సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి, ముఖ్యంగా పేదరికం పోదు. బహుముఖంగా అవినీతి మీద దాడి చేయాలి. అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతికి పాల్పడతా ఉన్నారు. ఒక సందర్భంలో ఒక అధికారి చెప్తా ఉన్నాడు, తను తీసుకున్నది ₹1,00,000 అయితే ₹1,00,000 లంచం తీసుకున్నాడు. నేను లంచానికి కావిలి కాయట్లేదు, నాకు ఇష్టం కూడా లేదు అది ఆ సబ్జెక్ట్. కాకపోతే టెక్నికల్‌గా అంశం కవరేజ్ కోసమే నేను చెప్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో అవినీతి మీద దూరంగా ఉంటేనే వచ్చాము. సో అవినీతి వాళ్ళు ₹1,00,000 తీసుకుంటే రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ దగ్గర నుంచి ప్రూఫ్స్ లేవని నిరూపించుకోవడం కోసం వాడికి 5,00,000 ఖర్చయిందంట. అంటే ఈ అధికారి కూడా 5,00,000 ఏడ కట్టగలిగాడు? వీడు అవినీతి కార్యక్రమంలో ఉన్నాడు. వాళ్ళు అవినీతి అసలు కంచే చేను మేసిన సందంగా వ్యవహరిస్తా ఉంది. వీళ్ళకి పాలకులు వత్తాసు. ఎందుకంటే వాళ్ళు పెద్ద మొత్తాల్లో సంపాదించుకుంటా ఉంటారు. ఒక 50 కోట్లో, 100 కోట్లో ఖర్చు చేసి ఎమ్మెల్యేనో, ఎంపీనో అయ్యి తర్వాత 500 కోట్లో, 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇదొక ట్రెండ్. ఇక వచ్చిన వాళ్ళకి బిర్యానీలు, దమ్ బిర్యానీ వండి పెడతారు. తలకాయ మాసం, బోటే కూర, ఏట మాసం, కోడి పలావ్, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీలు పెట్టేసి మామ అనిపించి ఇదొక ఇదిగా ఉంది. ప్రజల నిజ జీవితాల్లో ఎదుగుదల ప్రధానమైంది. ఇది గొడ్డల పిట్లాగా తయారైంది దానికి అవినీతి అనే చెదలు. నాకు జర్నలిస్ట్ కలిసి చెప్తా ఉన్నాడు, అన్నా మేము రాసేదంతా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి రాస్తున్నామని. మరి నిజమైన నాయకుల్ని ఎలా రా అన్నాను నేను. అన్న ఎవడు ఎట్లా బతికేటోళ్ళు అట్లా బతుకుతారన్నా. వీడికి 100, 1000 వేలలో ఎంతో కొంత ఇస్తాడు ఈ జర్నలిస్ట్కి. వీరుడు సూర్యుడు తురుంకానని వీడి డబ్బులు ఇచ్చినోడు పూజ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు లీడర్లు అయి కూర్చుంటూ ఉంటారు. మళ్ళీ కూకటి వేళ్లతో పెగలించడం సాధ్యమవుతుంది. ఎలాంటి వాళ్ళు పెద్ద పదవులకు వస్తే గ్రామ స్థాయి లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడైతే వాడు అంచెలంచెలుగా అవినీతితోనే డబ్బులు ఇచ్చే లీడర్ అయ్యాడు. నిజంగా నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో సమాజంలో లీడర్లు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వ స్కూల్లో చదువుకొని వచ్చిన వీళ్ళంతా వాళ్ళు ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు, ఒకళ్ళకి రూపాయి ఇవ్వరు. కాకపోతే వాళ్ళు తినేటప్పుడు ముద్ద బోవ పెడతారు. వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళ దగ్గర మంచితనం ఉంది, నేను చూశాను. సో అవినీతి నిర్మూలన జరగాలంటే అటు జర్నలిజం దగ్గర నుంచి, అటు ప్రజల దగ్గర నుంచి ఇట్లాంటి అవినీతి అధికారులు ప్రోత్సహిస్తున్నారు. పై నాయకత్వాలు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున దోసుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా ఉన్నారు భాగస్వాములు అనిపించుకోవడం కోసం. వీళ్ళు దోసుకుంటున్నా కూడా కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వీడో పెన్షన్స్, హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ దగ్గర వీళ్ళు దోసుకుంటున్నా తెలిసి కూడా తెలియని నటిస్తూ ఉంటారు. కొన్ని స్కీమ్స్ గత ప్రభుత్వంలో కొన్ని స్కీమ్స్ కానీ, ఈ ప్రభుత్వంలో కొన్ని స్కీమ్స్ కానీ డబ్బులు తీసుకొని చేస్తున్నారని వినపడతా ఉంది. కొన్నిసార్లు నిరూపణ కూడా కొన్ని విజిలెన్స్ చేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. అవినీతి ముఖ్యంగా పేదరికాన్ని పెంచుతూ ఉంది. పేద ప్రజల యొక్క జీవితాల్లో చీకట్లు నింపుతూ ఉంది. అందాల్సిన వాళ్ళకి అందట్లా ప్రతిభా సామర్థ్యం అందాలి, అదొక భాగం.
మరి పేదరికంలో మగ్గే వాళ్ళకి ఇవ్వకుండా అతి సామాన్యులకి ఇళ్ళో, ప్లాట్లో, స్థలాలో, సంక్షేమ పథకాలో, లోన్‌లో, సబ్సిడీలో, మాఫీలో ఏమైనా ఇవ్వాల్సినయి డబ్బులున్నోడే కొట్టకపోతున్నాడు డబ్బులు అవినీతి ద్వారా. సో, ఆ విధంగా పేదరిక నిర్మూలన జరగట్లా. ఇది ఒక గొడ్డలి పిట్టలాగా తయారైంది సమాజానికి. ముఖ్యంగా పేదరికాన్ని కూకటివేళ్ళతో తలనరికి సంపాదించినటువంటి పేదరికాన్ని పెంచి పోషించినట్టుగా ఈ ఈ అవినీతి తిమింగళాల ద్వారా ఆ పరిస్థితి అట్లా తయారైంది, దాపురించిందనేది చెప్పక తప్పదు. మామూలుగా దస్తావేజులు, డాక్యుమెంట్లు ఏదైనా చిన్న కాగితం మీద రాసిన దగ్గర నుంచి ఇయాల శాటిలైట్‌కి అంతరిక్షానికి శాటిలైట్లు, ఉపగ్రహాలు పంపించే స్థాయికి మనం ఎదిగాం. అయినా గూడా అవినీతి విస్తరిస్తా ఉంది గానీ తగ్గట్లేదు. డబ్బులిచ్చినోడిదే రాజ్యం. పైనెంత ఖర్చయిద్దనే పరిస్థితే ఉన్నది. అది ఉద్యోగం, వ్యాపారం, పర్మిషన్స్ దేనికైనా పర్మిషన్స్ ఎంత అట్లా సచ్చింది. సో, ఇది పోయి మంచిగా ఇది రావాల్సినటువంటి అవసరం ఉంది. మంచి సమాజ నిర్మాణం జరగాలి. ప్రపంచంలో ఇట్లాంటి దేశాలున్నాయా అని అంటున్నారు కొన్ని సాట్లకి పోతే. ఉన్నాయి. కొన్ని దేశాలున్నాయి. ఫిన్లాండ్ లాంటి దేశాలు, కొన్ని నార్వే లాంటి దేశాలు. చైనాలో ఒక అతన్ని పడితే మరణశిక్ష చేశారు. ఇట్లాంటి అవినీతి పాల్పడి కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తే మరణశిక్ష చేస్తే మళ్ళీ ఆయన యావత్ ఆస్తిని ప్రభుత్వానికి దారాదత్తం చేస్తే ఆయనకి మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి ఆయన యొక్క మరణ శిక్షని 2 సంవత్సరాల శిక్షగా మార్చారు. సో, ఇట్లాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా చేస్తున్నాం. భారతదేశంలో ఇది సాధ్యమా? సాధ్యమయ్యేదేనా? అదే నిజంగా అమలు జరిగితే ఇప్పుడున్నటువంటి లీడర్లు, అధికారులు ఎంతమంది జైళ్ళలో ఉంటే ఈ జైళ్ళు సరిపోతాయా? అనేది ఇదిగా ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. భారతదేశంలో భారతీయులు 100కి 54% మంది డబ్బులిచ్చి పనులు చేపించుకొని అవినీతి కార్యక్రమాలు చేసేసి వాళ్ళ పని చేసుకొని చేతులు దులుపుకొని పోయి డైలాగులు కొడుతున్నారు. అవినీతి వల్లనే సమాజం నష్టపోతుందని. ఇట్లా తయారైంది సమాజం. అవినీతి ఎట్లా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో, ఇది ఒక క్యాన్సర్ లాగా అవినీతి విస్తరించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. 180 దేశాల్లో భారతదేశం స్థానం 96వ స్థానంలో ఉంది 180లో. అంటే మరీ విపరీతమైన అవినీతి లేదు. అట్లనే అవినీతి లేకుండా లేదు. మధ్యస్థంగా ఉన్నదనేది. కొన్ని రా కొన్ని ప్రభుత్వ కొన్ని ప్రభుత్వాలు విప్లవాలు జరుగుతా ఉన్నాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా శ్రీలంకలో అట్లా ఉంది, నేపాల్ అట్లా ఉంది, బంగ్లాదేశ్‌లో అట్లనే ఉన్నాయి. సో, విధి విధానాలు మారాలి. విధి విధానాలు మారితే తప్ప ఆడు అవినీతి చేసిండు వాడిని కూడా తీయడంటే వీడు కూడా అట్లే ఉంది. ప్రజలు తలబట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అవినీతి అనేది ఎజెండా లేకుండా, అవినీతి నిర్మూలన అనేది ఎజెండా లేకుండా, ఉద్యోగ ఉపాధి కల్పనలో ఎజెండా లేకుండా, ప్రజలకి ఉపాధి మార్గాలు పెంచకుండా ఇది నిర్మూలన కాదు. ఒకవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అవినీతి నిర్మూలన చేసినప్పుడు దేశం బాగుపడుతుంది. ప్రజలు అప్పుడు కష్టపడమంటే కష్టపడతారు. కష్టపడేవాడికి ఫలితం తగ్గిద్ది అనుకున్నప్పుడు ప్రజలు దేశం పట్ల, ప్రభుత్వాల పట్ల, అధికారుల పట్ల, నాయకుల పట్ల చాలా రెస్పెక్ట్‌గా, కుటుంబ పెద్ద కంటే రెస్పెక్ట్‌గా వ్యవహరిస్తారు. వీళ్ళకి ఆ రెస్పెక్ట్ లేదు కదా! ముఖం దాటితే ఒకటే తిట్లు తిడుతుంటారు. నేను చూశాను కొంతమంది లీడర్. వాడు పెద్ద అవినీతి లంజోడుకు, వీడు పెద్ద అవినీతి పరుడు, వీడు అవినీతి వేస్ట్ గాడు. ఆ ఎంపీ, ఈ ఎమ్మెల్యే, ఈ మంత్రి, ఆ మంత్రి, ఆ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఈ ప్రజాప్రతినిధి, ఈ వార్డ్ మెంబరు, ఈ సర్పంచి, కార్పొరేటరు, కౌన్సిలరు, ఈ ఎంపీటీసీ, ఈ జెడ్పీటీసీ, ఎంపీపీ అందరూ ఉన్నారని కాదు. ఎక్కువ మంది అట్లా ఉన్నారు. కొంతమంది మంచాళ్ళే ఉన్నారు. సో, ఈ పరిస్థితి ఉన్నదనేది అవినీతి వల్ల తెలియజేసుకుంటా ఉన్నాను. సో, అందుకోసం ఓటుకు నోటు మీరు తీసుకోబాకండి. పోటీ చేసినోళ్ళలో నిజాయితీ పరులుంటారు. వాళ్ళకి ఓటేయండి. వాళ్ళు మీ దగ్గర డబ్బులు అడగరు. మీరు ఏదైనా పని చేసి పెడితే చెప్తే చేసి పెడతారు. ఈ అవినీతి తిమింగలాలని పెంచి ప్రోత్సహించి సమాజానికి, భవిష్యత్ తరాలకి భవిష్యత్తు లేకుండా చేయకండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. భారత రాజ్యాంగమే మీకు ఓటు హక్కునిచ్చింది. ఆ ఓటు హక్కు వార్డ్ మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా. మనం ప్రధానమంత్రిని డైరెక్ట్ ఎన్నుకోలేకపోవచ్చు. మనం ఎన్నుకునే లోక్సభ సభ్యుడిని మంచోడిని ఎన్నుకోండి. మన ముఖ్యమంత్రికి డైరెక్ట్ ఓటు వేయకపోవచ్చు. ఎమ్మెల్యేకి మంచి నిజాయితీ పడుకుంటేయండి. ఆ విధంగా సమాజ నిర్మాణం, నవ సమాజ నిర్మాణం జరుగుతుంది. సో, సమసమాజం, వర్గ సమాజం, సోషలిస్ట్ సమాజం ఇవన్నీ సేనా సిద్ధాంతాలు. సో, ఆడ కూడా ఇవన్నీ ఉన్నాయి కదా! మరి ఇక్కడ ఫాలో అవుతారా? వీళ్ళకి అనుకూలమైనే అడాప్ట్ చేసుకుంటారు కానీ వీళ్ళ అవినీతికి, బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి, బ్యూరోక్రటిక్ విధానాలు ఏదైతే ఉన్నాయో ఈ సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అవినీతిని పెంచి పోషిస్తూ ఉన్నాయి. పేదరిక నిర్మూలన జరగట్లా. ఆ విధంగా పేదలు మగ్గుతా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళని అవినీతి కోపం నుంచి బయటపడేసి వెలుగు రేఖల వైపు నడిపించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది. ఎన్‌జీఓస్ ఇప్పటికే ఆ వైపుగా కృషి చేస్తూ ఉన్నాయి. నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లోక్‌సభలో 543 మంది లోక్‌సభ సభ్యులుంటే 220 మంది మీద క్రిమినల్ కేసులున్నాయి.
ఇవి రకరకాల కేసులు. అవి పిటి కేసు దగ్గర నుంచి మర్డర్ కేసుల దాకా ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ కాదు. మర్డర్ కేసుల దాకా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళు పోటీకి అనర్హులు చేయాలి. కానీ ప్రభుత్వాలు అటు చేస్తున్నాయంటే కాదు. సో, నిజంగా మనం చూసుకున్నప్పుడు నేరం రుజువై వారిని జైలు నుండి బెయిల్‌పై వచ్చిన వారిని కూడా పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాలు ఎందుకు చేయటం లేదు? ప్రశ్న ప్రశ్నగానే ఉంది. సో, ఫిన్లాండు, సింగపూరు, న్యూజిలాండు, స్వీడను, ఆస్ట్రేలియా దేశాల్లో అవినీతి అంతం, ప్రభుత్వ పంతం, కఠిన చట్టాలతో ఖచ్చితంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, బలమైన చట్టాలతో బలాదూర్ అంటూ గల్లా ఎగరేసుకొని తిరిగే వాళ్ళ పట్ల, ఆర్థిక అరాచకవాదుల పట్ల సో, సమ్మెట దెబ్బలు ఎదురు రూముల మీద పెట్టి తన్నాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపించాల్సినటువంటి సందర్భం ఉంది. ఆ రోజే నిజమైనటువంటి దసరా పండుగ, దీపావళి పండుగ, ఉగాది పండుగ, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ, గుడ్ ఫ్రైడే, ఈస్టరు. సో, ఇవన్నీ పండుగలు ఆ రోజే అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో, నేనిప్పటికే చెప్తా ఉన్నాను. మాజీ వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి ట్యాంగ్ రెన్ జియాన్ దాదాపు 337,00,00,000 అవినీతి పాల్పడ్డాడు. సో, ఆయన నేరం రుజువైనందున కోర్టు మరణశిక్ష ఏసింది. ఆయన పాశ్చాత్తాపపడి కోర్టు విచారణకు సంపూర్ణంగా సహకరించి అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని వాలంటీర్‌గా ఆయన ప్రభుత్వానికి జేశాడు. అప్పజెప్పేశాడు. నాకు సొంత ఆస్తులేమి లేవని. సో, ప్రభుత్వానికి అప్పజెప్పినందువల్ల ఆయనకు మరణశిక్షను రద్దు చేసి 2 ఏళ్ల పాటు జైలు శిక్ష ఏశారు. ఇప్పటికే చెప్పాను. జిలియన్ ప్రావిన్స్‌లోని చుంగ్ చున్ పీపుల్స్ కోర్ట్ తీర్పు ఇట్లా వెలువరించింది. ఉరి లేకుండా జీవిత ఖైదు న్యాయ వ్యవస్థ అనకొండ ప్రవేశించింది. న్యాయ వ్యవస్థలో అనకొండ అనే ఒక వచ్చింది. సో, రేపిస్టులు, భూ కబ్జాదారులు, ఆర్థిక నేరగాళ్ళు, వివిధ రకాల వాళ్ళు డబ్బులున్నోళ్ళు పెరోల్ మీద తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న నేరాలు పాల్పడ్డటువంటి వాళ్ళు బెయిల్ తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈ సమాజంలో ఉన్నది. సో, వీటిని అధిగమించాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. భారత ప్రభుత్వం కష్టపడుతుంది గానీ, ఏ వర్గాల కోసం కష్టపడుతుంది? ఈ దేశంలో ఎల్‌పీజీ తీసుకొచ్చినటువంటి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది పెట్టుబడి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎవరి ప్రయోజనాలకు కట్టుబడితే పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కష్టపడదనేది చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మోడీ గారు కూడా కష్టపడతా ఉన్నాడు. ఆయన అంబానీలకి, అదానీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి, బహుళజాతి సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 56,00,00,000 కోట్ల ఈ దేశంలో మాఫీలు, సబ్సిడీల రూపంలో బహుళజాతి సంస్థలకి, పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీలకి అప్పలంగా అప్పగించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటిదాకా సుమారుగా 10,00,000 కోట్లు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో 100కి 95-99% ప్రజలకి ఆ విధమైనటువంటి ఫలాలైందని. అంటే 90-99% మంది ప్రజలకి 10,00,000 కోట్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలు అందితే, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకి 56,00,000 కోట్లు అందినాయి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ 79 ఏళ్లలో. సో, ఇది ఏది అభివృద్ధి, ఏది అభివృద్ధి కాదు. వాళ్ళకి పార్టీ ఫండ్స్ ఇస్తే అధికార పార్టీకి కొంత ఇస్తారు, ప్రతిపక్ష పార్టీకి కొంత ఇస్తారు ఫండ్స్. వాళ్ళ కనుసరణలోనే ప్రభుత్వం నడుస్తాయి. అధికార పార్టీకి ఇచ్చింది వీళ్ళ గవర్నమెంట్లు, టెండర్లు, వ్యాపారాలకు సంబంధించి అదుపు లేకుండా. ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చేది వాళ్ళు పార్లమెంట్‌లో, చట్టసభల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ఎక్స్‌క్యూజ్ చేసి క్షమించినట్టుగా. అది ప్రజల నోటీస్‌కి వెళ్ళదు. ప్రజా పోరాటాలు పార్లమెంట్ బయట ఎన్ని చేసినా కూడా అవి కనిపించవు. మీడియాను కూడా కొనేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విధంగా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని అప్పలంగా దుబ్బుకు తింటున్నటువంటి వ్యవస్థను మనం చూస్తాం. ఇది కూడా ఒక రకమైన అవినీతి కదా, ఒక రకమైనటువంటి వలస విధానంగా, ఒక రకమైనటువంటి వివక్షగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉందో ఆ అవినీతి చెదల్ని అంతమొందించినటువంటి దేశం ప్రపంచంలో ఉన్నాయి. ఆ దేశాలు ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే అవినీతి మీరు కూడా చూసుకోవచ్చు నెట్‌లోకి వెళ్ళి. అవినీతి లేని దేశాలు ఫిన్లాండు, సింగపూరు, న్యూజిలాండు, స్వీడను, ఆస్ట్రేలియా. చైనాలో కూడా అలాంటి పరిపాలనే ఉన్నది. సో, అట్లా చూసుకున్నప్పుడు ఆ విధంగా ఆ యొక్క విధి విధానాలకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడున్న డైలాగులే మేధావులు మౌనం వహించినప్పుడు మూర్ఖులు, తాగుబోతులు, వ్యభిచారులు, ముండల ముఠాకోరులు రాజ్యాధికారంలోకి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎథిక్స్ నుంచి మనం నేర్చుకోలేం. సో, మేధావులు, విలువలు కలిగినటువంటి లీడర్స్ ప్రజల్లోకి వచ్చినప్పుడు సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు పెళ్ళమండంలోనే అక్రమ సంబంధం పెట్టుకొని లేకపోతే రెండో సెటప్, మూడో సెటప్‌లు జరిపేటట్టుడు గ్రామ పంచాయతీ, వార్డ్ మెంబరు, కౌన్సిలర్, ముఖ్యంగా కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల దాకా ఈ కల్చర్ ఒకటి నడుస్తూ ఉంది. వాడు ఎంతమందిని ఉంచుకుంటే అదొక ట్రెండ్ లాగా ఉన్నది. ఈ వ్యభిచారం బ్యాచ్, ఈ అవినీతి బ్యాచ్ సమాజానికి చీడపురుగులాగా తయారై సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి జరగకుండా పెను సవాలుగా పరిణమించింది ఈ చెదల బ్యాచ్. 200,00,000 కోట్లు అప్పు చేసింది భారత ప్రభుత్వం. సో, కాకులు కొట్టి గద్దలకేసినట్టుగా అప్పు తీసుకొచ్చి ఆయా పెట్టుబడిదారులకే ఇదంతా అప్పలంగా అప్పగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం.
అవినీతి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనకు అర్థమవుతా ఉంది. అది విద్యా రంగంలో అవినీతి అనేది ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది. పిల్లలకి ఎథిక్స్ నేర్పాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరిగితే సరిపోదు. అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి. సో, అవినీతి బహుముఖమైంది. అది ఏ రూపంలో సాధ్యమైతే ఆ విధంగా తరిమి కొట్టి, తిప్పికొట్టి దేశాభివృద్ధికి బాటలు వేయాలి. రాష్ట్రాభివృద్ధికి ప్రజల చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముఖ్యంగా ఎన్‌జీఓస్ ఇప్పటికి ఆ ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. సో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుకు నిజాయితీ కలిగినటువంటి లీడర్లు, నిజాయితీ కలిగినటువంటి యువత, నిజాయితీ కలిగినటువంటి సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.